హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు 2 రెసిపీలతో వచ్చేసానండి. ఒక కందగడ్డను ఈ విధంగా 2 రకాలుగా కోసేసుకోవాలండి. ఇవి చిన్న చిన్నవిగా కోసుకోండి, ఈ విధంగా చిన్న చిన్నవిగా చూడండి. ఈ విధంగా ఓకే, ఈ విధంగా సన్నగా చిన్నగా బాక్స్ టైప్లో కోసుకోండి. దీన్ని స్క్వేర్, అదే బాక్స్ సేమ్ స్క్వేర్ టైప్లో కోసేసుకోండి. అయితే కొంచెం పెద్ద పెద్దగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఒకే కందగడ్డని 2 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం తెల్లగడ్డ, అల్లం తెల్లగడ్డ ఉంది కదా, దాన్ని వేసేసి ఊరబెట్టేసుకోండి. నెక్స్ట్ డే ఇది చేసేదన్నమాట. దాన్ని బాగా ఊరబెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అది అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడే ఏం చేస్తారంటే స్టవ్ పైన నీళ్లు పోసేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం తెల్లగడ్డ వేసేసి కొంచెం వేయండి. తెల్లగడ్డ అంతే, ఎక్కువ వేయనక్కర్లే. అదే తెల్లగడ్డ, అల్లం, ఇదే అనమాట. వాట్ ఈస్ దట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా వేసేసి ఉప్పు వేసినారు కదా, పసుపు వేసినారు, కారం వేసినారు, అంతే వేసి ఉడకపెట్టేసేయండి. ఉడకపెట్టేసిన తర్వాత ఒక జస్ట్ 5 మినిట్స్ ఉడకపెట్టుకోండి చాలు. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. అంటే 2 రెసిపీలు మీకు దొరికింది కదా. ఇది రేపటికి సోక్ చేసి పెట్టుకుంటున్నారు ఫ్రిడ్జ్లో. ఇది ఈరోజు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట. ఉడకపెట్టేసి అయిపోయిన తర్వాత ఈ చిప్స్ ఒకటొకటి తీసుకుంటారనమాట. ఒక్కొక్కటి తీసుకొనేసి ఏం చేస్తారు, వడల్లాగా నూనెలో వేసేసి కాల్చేస్తారనమాట. ఇటుపక్క వేయించి కాల్చినారంటే డీప్ ఆయిల్ అక్కర్లేదు, కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోనే కాల్చినారంటే కూడా సరిపోతుంది. వడల కన్నా శ్రేష్టంగా ఉంటాయండి. ఇప్పుడు రసం చేస్తున్నాను, ఆల్రెడీ స్టవ్ పైన ఉంది రసము. ఇది ఒక ఆమ్లెట్ కావాలంటే వేసేసుకోండి. ఈరోజు లంచ్ సరిపోతుందండి. సూపర్గా ఉంటుందండి ఈ కందగడ్డ టేస్ట్. ఇది ఈ విధంగా చేసుకోండి. రేపటికి ఇది ఈ రోజుకి ఈ విధంగా చేసుకోవచ్చు. చిప్స్ లాగా వస్తాయి అన్నమాట. ఓకే అండి, ఎంజాయ్ ఇట్. వెన్ ఆఫ్టర్ మేకింగ్ ఆల్సో ఐ విల్ షో. ఓకే, ఇన్ డిఫరెంట్ this one, what is that, what I'm taking, like that videos I'm taking now, different video you will get yeah after making. Thank you Andy, sorry for the interruptions any. Okay, have a good day, bye.